పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకొని వైనం సోలూరు మండలం తోనా పంచాయతీ మెట్టువాలస గ్రామంలో చెట్ల నీడలో చదువులు కొనసాగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల స్కూల్ భవనం కూలిపోవడంతో జీసీసీ భవనంలో తరగతులు నిర్వహించారు. తాజాగా జీసీసీ అధికారులు సైతం భవనాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో చెట్టు కింద చలువ పందిరి వేసి గిరిజన పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పాఠశాల నిర్మాణానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2023 సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీ మీడియట్ పాఠశాల ఉండేది. అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలను నిర్వహిస్తున్నాము. అయితే జీసీసీ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 52 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. ఆవిడ వారం 10 రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ 52 మంది పిల్లలే కాదు, మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మా ఊర్లో 52 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు. ఆర్థిక స్తోమత లేక ఉండిపోతున్నారు. అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం